ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని తలస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. జూన్ 30 వరకు మన లాక్డౌన్ పొడిగింపబడింది. జూన్ 8 నుండి దేవాలయాలు, హోటల్స్, రెస్టారెంట్స్ ఓపెన్ చేయొచ్చు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుచేత మరి 2 ఆదివారాలు మనం ఈ రీతిగానే మన గృహాల్లో దేవుణ్ణి ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన స్తుతించాలని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఒకవేళ జూన్ 8 తర్వాత మనం దేవాలయంలో కూడుకోవడానికి ఎంతమందికి అవకాశం ఇస్తారో తెలియదు. అందువల్ల కొద్దిమంది రకరకాల సమయాల్లో దేవుణ్ణి మందిరంలో చేరి స్తుతించడానికి దేవుడు త్వరలో అవకాశం ఇస్తున్నాడని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మరి తిరిగి మిమ్మల్ని చూసి ముఖాముఖిగా మీతో సంభాషిస్తూ దేవుణ్ణి కలిసి మనం పాటలు పాడి స్తుతించి సహవాసంలో ఎక్కువ ఆనందించే అవకాశం దేవుడు త్వరలోనే ఇవ్వనందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక ప్రక్క ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజు 24 గంటల్లో 7,900కు పైగా కొత్త పాజిటివ్ కేసెస్ నమోదైనాయి. ఈ రకంగా చూస్తే ఒక ప్రక్క వ్యాధి విస్తృతంగా విజృంభిస్తూ ఉంది. కానీ ఎంతకాలం ఈ రీతిగా లాక్డౌన్ కఠినంగా సడలింపులు లేకుండా అమలు చేయడం వీలవుతుంది? ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతూ ఉంది కదా. అందుచేత కొంత జాగ్రత్తలు పాటిస్తూనే కొన్ని సడలింపులు ప్రభుత్వం చేయడానికి ముందుకు వచ్చింది. అందుచేత మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే దేవుని సన్నిధిలో అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ఎదురు చూద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన ప్రమేయంతోనే ఇదంతా జరిగేటట్లు చేస్తూ ఉన్నాడా? ఒక ప్రకృతి వైపరీత్యంలో లేదా ఒక ఉగ్రవాద వినాశకరమైన చర్య వెనకాల, ఒక క్యాన్సర్ వ్యాధి వెనకాల దేవుని హస్తం ఉందా అని చాలామంది ఆయనకు ఈ విషయాలకు సంబంధం ఏముంది అని అంటాం, మనం వింటూ ఉంటాం. అయితే బైబిల్ చెప్పేదాన్ని బట్టి చూస్తే దేవుడు పట్టణంలో ఉపద్రవం ఆయన సెలవులేందే కలగదు అని తానే అన్నట్టు మనం చూసాం. అందుచేత దేవుడు ప్రపంచమంతట్లో అలాగే మన జీవితాల్లో జరిగేవి తన చిత్తం చొప్పున తాను నెరవేరుస్తున్నాడు అని మనం గ్రహించాలి. బైబిల్ ప్రకారం సాతాను పరలోకంలో తిరుగుబాటు చేసినప్పుడు, మనిషి భూమి మీద తిరుగుబాటు చేసి పతనమైనప్పుడు ప్రకృతి పాప శాపానికి గురైంది. అయితే సైతాను వాడు అధికారాన్ని చేజెక్కించుకొని లోకాన్ని వాడు పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నాశనం చేయడానికి, చంపడానికి వాడు చూస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉండి తన సార్వభౌమ చిత్తాన్ని ప్రపంచమంతట్లోనూ మన వ్యక్తిగత జీవితాల్లోనూ నెరవేరుస్తూ ఉన్నాడు. ఆఖరికి పాపంపై, సైతానుపై, వాడి అందరిపై కూడా దేవుడు అధికారిగా ఉండి సమస్తాన్ని మనందరి అత్యంత శ్రేష్టమైన మేలు కొరకు, తన మహిమ కొరకు దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ విషయాలు బైబిల్ స్పష్టంగా బోధిస్తోంది. దేవుడు ఎంత జ్ఞాని అంటే ఆయన అనంతమైన జ్ఞానం మనం ఎవరూ గ్రహించలేనంత గొప్పది. మన తలంపుల కంటే దేవుని తలంపులు, మన మార్గాల కంటే దేవుని మార్గాలు, భూమి కంటే ఆకాశం ఎంత హెచ్చుగా ఉందో, ఎంత ఎత్తుగా ఉందో, దేవుని తలంపులు, దేవుని మార్గాలు మన మార్గాల కంటే అంత హెచ్చైనవి. ఆయన జ్ఞానం శోధింప సఖ్యం కానిది అని రోమపత్రిక 11వ అధ్యాయం 33 నుండి 36 వరకు మనం చూడవచ్చు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు.
ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఇంత శోధింప సఖ్యం కానంత జ్ఞానవంతుడైన దయగలిగిన దేవుడు ఈ లోకంలో జరిగే ప్రతి సంగతిని కూడా తన మహిమ కొరకు, మన మేలు కొరకు సమకూర్చి జరిగించగల జ్ఞానవంతుడు, శక్తిమంతుడు. ఆఖరికి ఆయన కుమారుణ్ణి మన కొరకు సిలువలో అంత ఘోరమైన, అవమానకరమైన, ఒంటరి, అన్యాయ మరణం పొందడానికి తన కుమారుణ్ణి ఆయన ఒప్పుకున్నాడు. అంత కీడును, లోకంలో అత్యంత కీడు, మానవ చరిత్రలోని అత్యంత కీడును తన కుమారునికి కలిగేటట్లు దేవుడు మన నిమిత్తం ఒప్పుకుని మన పాప శిక్ష ఆయన కుమారుని యేసుక్రీస్తు భరించడం ద్వారా మనల్ని రక్షించాలని, అంతిమంగా మనల్ని తన కుమారుని యొక్క స్వరూపంలోనికి తేవాలని దేవుడు ఎంత గంభీరమైన ఉద్దేశంతో ప్రపంచాన్ని ఏలుతూ, పరిపాలిస్తూ, సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు. ఇంత మనకి తెలిసిండి కూడా మనకి ఎదురవుతున్న ఒక బాధ, ఒక నష్టం, ఒక శ్రమ, ఒక రోగం మనకు సంభవించినప్పుడు ఎందుకు ఇలా జరగాలి, ఎందుకు అని ప్రశ్నించడం సహజంగా చేస్తూ ఉంటాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ఈ ప్రశ్నకు చక్కని సమాధానాన్ని ఇస్తూ, శ్రమ, కష్టం, బాధ, ఇలాంటి లాక్డౌన్, ఇలాంటి ప్రపంచమంతటా భయభీతులకు గురి చేస్తున్న, కంటికి కనబడని మరణానికి గురి చేయగలిగిన ఈ చిన్న వైరస్, దీని వెనకాల దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడు? దీని ద్వారా దేవుడు మనలో నెరవేర్చాలని కోరుతున్న సంగతులేంటి? ఈ విషయాలు మనం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చూడవచ్చు. చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1 నుండి ఆఖరి వరకు 20 వచనాలు. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను ఆనచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతిగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిన దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపురాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తాపకరమైన పాములను, తేళ్లను కలిగి ఎడారి అయి
నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఎలానగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయంగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వెనకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వెనకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగం ద్వారా మాకు కావలసిన ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించండి. ఈ శ్రమ వెనుకాల, ఈ అరణ్య యాత్ర లాంటి అనుభవం వెనుకాల మీరేం నేర్పించాలని, మమ్మల్ని ఏ రీతిగా అణచి మా హృదయంలో ఉండేదాన్ని మీరు బయట పెట్టాలని కోరుతూ ఉన్నారో ఆ మీ చిత్తం మాలో సంపూర్ణంగా నెరవేర్చుకోండి. ప్రార్థన మనసుతో, దీనత్వంతో ఈ వాక్య ధ్యానంలో మేమందరం పాల్గొనడానికి సహాయం చేయవలసిందని అలవాటుగా యాంత్రికంగా ప్రతివారం వింటున్నట్టుగా కాకుండా దీనత్వంతో మీరు మాకేం నేర్పించబోతున్నారో అది తెలుసుకోవాలని, దాన్ని అనుసరించి మేలు పొందాలనే ఆశతో వాక్య ధ్యానం చేయడానికి మాకు సహాయం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ద్వితీయోపదేశకాండం, దీని అర్థమే సెకండ్ లా అని అర్థం. ద్వితి అంటే రెండవసారి ఉపదేశం చేయబడింది దేవుని ధర్మశాస్త్రం. దేవుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి రాగానే సీనాయి పర్వతం మీద మోషేకు ధర్మశాస్త్రం అంతటినీ అనుగ్రహించాడు. అయితే ఇశ్రాయేలీయులు కనాను దేశానికి కాదేష్ బర్నియా నుండి మోషే పంపించిన 12 మంది వేగుల వారిలో 10 మంది వచ్చి చెడ్డ సమాచారం చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు తమ తమ గుడారాల ముందు కూర్చుని ఏడుస్తూ, కనానీయులు మాకంటే బలిష్ఠులు, మేము కనాను వెళ్తే చచ్చిపోతాం, మేము వెళ్ళం అని తిరుగుబాటు చేశారు. అందుచేత దేవుడు ఆ తిరుగుబాటు చేసిన తరాన్ని 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పి వారు రాలిపోయే వరకు ఇశ్రాయేలీయులు కనానుకి వెళ్లకుండా ఆపాడు. ఇక మోషే ఈ ద్వితీయోపదేశకాండంలో చెప్పినటువంటి సంగతులు చెప్పేటప్పటికి 40 సంవత్సరాలు ముగిసినాయి. తిరుగుబాటు చేసిన తరం అంతరించిపోయింది. ఇక ఇప్పుడు యోర్దానుకు తూర్పు వైపున మోషే ప్రజలను సమకూర్చి చనిపోయిన తిరుగుబాటు చేసిన తరం యొక్క కుమారులను, మనవులను, పిల్లల్ని, మనవల్ని సమకూర్చి దేవుడు అబ్రహాంతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతో చేసిన ప్రమాణాన్ని, ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారికి మరితిరిగి బోధించాడు. అందుకే దీన్ని ద్వితీయోపదేశకాండం అని పిలవడం జరిగింది. ఇక ఇశ్రాయేలీయులకు మోషే ఈ క్రొత్త తరానికి దేవుడు చేసిన మేళ్ళు, ఐగుప్తు దేశం నుంచి వారిని ఎలా తీసుకొచ్చాడు, కనాను దేశాన్ని వారికి ఎలా వాగ్దానం చేశాడు, వారిని ఎలా కనాను దేశంలో ప్రవేశపెట్టబోతూ ఉన్నాడు, వారి కట్టని పురాల్లో ఎలా జీవించబోతూ ఉన్నారు, వారు నాటని బావుల్లోనిది ఎలా తాగబోతూ ఉన్నారు, వారు నాటని చెట్ల ఫలాలు ఎలా అనుభవించబోతున్నారు, ఇవన్నీ వారికి చెబుతూ 5 సార్లు ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోతారేమో, మరవవద్దు అని పదే పదే వారికి ఈ సంగతులు జ్ఞాపకం చేశాడు. చూడండి, 8వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో
నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను ఆనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకునుము. అలాగే 11వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా అంటున్నాడు. ఒకవేళ మర్చిపోతావేమో, జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అలాగే 14వ వచనం చూడండి, నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. అలాగే 18, 19 2 సార్లు మనం చూస్తాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యం కలుగుజేవాడు ఆయనే. నీవేమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయంగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. కాబట్టి క్రొత్త తరానికి మరొకసారి దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని నిబంధనను, దేవుని ఆజ్ఞలను మోషే బోధిస్తూ జ్ఞాపకం చేసుకోండి. ఈ 40 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడో, తిరుగుబాటు చేసినటువంటి వారిని ఎలా రాలిపోయేటట్లు చేశాడో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ కనాను దేశానికి వెళ్ళిన తర్వాత మీరు సమృద్ధి వల్ల కడుపారా తిని మదించి దేవుని మర్చిపోతారేమో, దేవుని మర్చిపోయి ఇతర దేవతలను అనుసరిస్తారేమో. మర్చిపోవద్దు దేవుణ్ణి, దేవుని కృపలను. ఈ రీతిగా మోషే వారికి 2వసారి ఉపదేశాన్ని చేశాడు. మోషేకి తెలుసు తాను కనాను దేశంలో వారితో పాటు ప్రయాణం చేయబోవట్లేదు అని. ఎందుకంటే బండతో మాట్లాడమంటే తాను తిరుగుబడి బండను కొట్టాడు. తన అవిధేయతను బట్టి దేవుడు కనాను దేశానికి నీవు వెళ్ళవు అని చెప్పాడు. కాబట్టి ప్రజలందరినీ సమకూర్చి తాను ఆఖరిగా ఫేర్వెల్ స్పీచ్గా వారితో ఈ విషయాలన్నీ బోధించాడు. ఈ రీతిగా ఇశ్రాయేలీయులు కనాను దేశానికి వెళ్ళకముందే వారిని దేవుని విషయాల్లో మర్చిపోవద్దు అని హెచ్చరిస్తూ మోషే వారికి ఇలా బోధించాడు. చూడండి 6వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాసుకొనవలెను. అలాగే 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూసారా, భూమి ఆకాశాలను సాక్షులుగా పెట్టి మీరు కోరుకోండి, జీవాన్ని కోరుకోండి అని ఆ క్రొత్త తరానికి మోషే బోధిస్తూ ఉన్నాడు. అరణ్య యాత్ర లాంటి అనుభవం, విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ మనం మన జీవితాల్లో అందరం ఎప్పుడొకప్పుడు ఎదుర్కొన్నదే. ఆ అరణ్యం పరిస్థితి ఒకసారి ఊహించండి. ఇశ్రాయేలులకు ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వారికి షాపులు లేవు, ఏది కావాలంటే అది కొనుక్కోవడానికి. వారికి ధాన్యం లేదు, వారికి ఎండ, ఇసుక, తేళ్ళు, సర్పాలు, ఇలాంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాలు దాదాపు ఒక 25 లక్షల మంది కేవలం దేవుని మీదే ఆధారపడవలసిన పరిస్థితి. ఎవరు లేరు వారికి సహాయకులు, ఎవరి మీద ఆధారపడడానికి లేదు, ఎవరి వైపు సహాయం కొరకు చూడ్డానికి లేని పరిస్థితిలోకి దేవుడు వారిని నడిపించి వారిని అణస్తూ వారి హృదయంలో ఉన్న దాన్ని వారికి చూపిస్తూ తన మీదే ఆధారపడేటట్లు దేవుడు వారిని ఆ రీతిగా
నడిపించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా అరణ్యం లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఒక ఇబ్బంది, మరణకరమైన రోగం, మన ప్రియులలో బంధువులలో ఎవరో మరణించడం, ఉద్యోగం కోల్పోవడం, పంట నష్టం అవడం, ఆత్మీయంగా మనం పతనమయ్యి సిగ్గుకు అవమానానికి గురవడం, ఇలాంటి అరణ్యం లాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఒక్కొక్కసారి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మనం అనుభవించి ఉండవచ్చు. ఇలాంటివి దేవుడు ఎందుకు ఒప్పుకుంటున్నాడో తెలుసా? 2 కారణాలు. 2వ వచనం చూడండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొను. 2 విషయాలు. నిన్ను అణచు నిమిత్తం అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇలాంటి కరోనా వైరస్ టైంలో ఉన్న లాక్డౌన్ వల్ల నువ్వు బయటికి వెళ్ళలేని పరిస్థితి, సంపాదించలేని పరిస్థితి, నీ సొంత బంధువులను దూరంగా ఉన్నటువంటి వారిని వెళ్ళి చూడలేని పరిస్థితి, వృద్ధాప్యంలో నీ తల్లి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోలేని పరిస్థితి, ఇక రోగం వస్తే పాతి పెట్టేటప్పుడు సైతం బంధువులు వెళ్ళలేని పరిస్థితి. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు లోకంలో ఉన్నటువంటి మనుషులమైన మనల్ని ఏం చేయని ఉద్దేశిస్తున్నాడో తెలుసా? మనల్ని అణచ ఉద్దేశిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మన హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి, ఆయనకి ఎలాగో తెలుసు, నీకును నీ హృదయంలో ఉన్న దాన్ని ఇతరులకును తెలియజేయడానికి దేవుడు అరణ్య మార్గంలో ఇలాంటి అనుభవం గుండా మనల్ని నడిపించడానికి ఉద్దేశిస్తూ ఉన్నాడు. అందువల్ల మనం కేవలం ఆయన మీదే ఆధారపడాలని, ఆయన తప్ప మన జీవానికి ఆధారం మరొక చోట లేదు అని మనల్ని అణచి మనల్ని దీనులుగా చేయడానికి దేవుడు సంకల్పించాడు. మరి కరోనా వైరస్ వల్ల మనం అణపబడ్డామా? మన పొగరు అణిగిందా? దేవుని లెక్క చేయని సొంత జ్ఞానం మీద, సొంత బలం మీద, సొంత ఆలోచనల మీద ఆధారపడేటువంటి మన అజ్ఞానం మనకు అర్థమైందా? దేవుని కృపలేందే మరొకసారి అని ఊపిరి పీల్చుకోవడం కూడా వీలు కాదే. ఆయన సెలవులేందే అసలు మనం ఈ లోకంలో బ్రతకలేమే. ఆయన ఎదుట అణపబడదాం, దీనత్వం అలవర్చుకుందాం. దీనత్వం అంటే ఏంటో తెలుసా? మనం సాధించిన వాటి గురించి, మన శక్తి సామర్థ్యాల గురించి తక్కువగా ఎంచుదాం. ఇది కేవలం దేవుని కృప వల్లే అని, నా సొంత బలం వల్ల, జ్ఞానం వల్ల నేను ఇది సాధించలేదని అంగీకరించడం. గర్విష్ఠులు ఏం చేస్తారు చెప్పండి? చూసావా ఎంత పెద్ద ఇల్లు కట్టగలిగాను, చూసావా ఎంత గొప్ప పని చేయగలిగాను, నా వల్ల ఏదైనా సాధ్యమే, ఇలా మాట్లాడతారు. కానీ దేవుని కృపలేంది ఏం చేయగలం? అణుస్తున్నాడు దేవుడు. ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఒక కుటుంబం గురించి విన్నాను. 4 గదుల్లో పడుకుంటూ ఉన్నారు, 4 సోఫాల్లో కూర్చుంటూ ఉన్నారు. భయం, ఇంట్లోనే భయం, భీతి. ఏమో ఏ పాల కోసం వెళ్ళి వచ్చి తండ్రి ఎక్కడి నుంచి తెచ్చాడో కరోనా వైరస్, ఏది ముట్టుకుంటే ఏమవుతుందో, ఇలాంటి పరిస్థితి. దేవుడు అణుస్తూ ఉన్నాడు పొగరంతటిని. దీనులంగా చేయబడదాం. మన జ్ఞానం, మన శక్తి మనల్ని బ్రతికించట్లేదని తెలుసుకుందాం. ఇశ్రాయేలీయులు ఒకవేళ తమ సామర్థ్యం వల్ల తాము అంతా సంపాదించుకున్నారేమో అని విర్రవీగుతారని దేవుడు ముందుగానే వారిని మోషే ద్వారా హెచ్చరిస్తూ,
చూడండి 10వ వచనంలో ఏమన్నాడో, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలను. దేవుని స్తుతించే వాళ్ళం ఏమంటున్నామో తెలుసా? దేవా, ఇది నా వల్ల కలిగింది కాదు, నీ కృపే, నీ దయే, నువ్విచ్చిందే. కానుక ఇవ్వడం కూడా ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయనకి లేదని కాదు, ఆయన మన కానుకల మీద ఆధారపడేటువంటి వాడు కాడు. ఈ సర్వలోకం ఆయనదే. కానుక ఇచ్చేటప్పుడు కూడా మన ఉద్దేశం ఏమై ఉండాలి అంటే, దేవా, నేను ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో, వ్యవసాయం చేసో, జీవనోపాధి చేసుకోవడానికి నాకు సామర్థ్యం కలుగు చేసింది నీవిచ్చిన దాంట్లోనే కొంత నీకు తెస్తున్నాను, ఇది నువ్విచ్చిందని అనడానికే తెస్తున్నాను అనే భావంతో మనం ఇస్తాం. అందుకే చూడండి 17-18 వచనాలు ఏమంటున్నాడు, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము ఒక కలుగు చేసినని అనుకుందరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఎలానగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. నీ చేతి వ్రేళ్లు పని చేసేటట్లు చేసేది, ఈ వ్రేళ్లకు నీ పనిలో నీకున్న నిపుణతను నేర్పినటువంటి వాడు, నీకు ఆలోచన ఇచ్చి నీ చేతులతో ఆ పని నెరవేర్చగలిగేటట్లు సామర్థ్యం కలుగు చేసేవాడు దేవుడే. మనం గర్వం అణపబడాలి. అందుకే దేవుడు ఈ అరణ్య యాత్ర లాంటి అనుభవాన్ని మనకు అనుగ్రహించాడు. మోషేకి తెలుసు అణపబడ్డం అంటే ఏంటో. తను ప్రారంభంలో ఇశ్రాయేలీయులపై అన్యాయంగా గొడవ పడుతున్న ఒక ఐగుప్తుని కొట్టి చంపి పాతి పెట్టేశాడు ఇసుకలో. అంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి తన సొంత సమయంలో, తన సొంత సామర్థ్యంతో, తన సొంత జ్ఞానంతో చేయాలనుకున్నాడు. అందుకే దేవుడు మోషేను అరణ్యంలోనికి పంపేశాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో తను అణపబడ్డాడు. ఫరో ఒక ఇంటిలో నుండి తను అరణ్యంలో పారిపోయి దాక్కున్నాడేమో, అణపబడ్డాడు. ఎంతవరకు అణపబడ్డాడంటే ఆఖరికి దేవుడు ఫరో యొద్దకు తను పంపిస్తాను అంటే తనకు సామర్థ్యం చాలదని ఒప్పుకున్నాడు. అహరోను తనకు సహకారిగా అవసరమని అడిగాడు. తాను అణపబడ్డాడు అరణ్యంలో. అదే విషయాన్ని ఇశ్రాయేలుతో పంచుకుంటూ ఉన్నాడు. మిమ్మల్ని అణచడానికే దేవుడు ఈ అరణ్యంలో మిమ్మల్ని నడిపించాడు అని. అందుచేత దేవుని బిడ్డలంగా మనం సామర్థ్యం కలిగినప్పుడు దేవుడు ఒకవేళ మనకు ఎక్కువ ఇవ్వడానికి ఆయన ఆశించి మనకు కొంత సమృద్ధి ఇచ్చినప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా, గర్విష్ఠులం కాకుండా ఉండాలనేది మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం. అరణ్యంలో ఎలాగైతే ఇశ్రాయేలీయులు కేవలం దేవుని మీదే ఆధారపడాలి, లేదా చచ్చిపోవాలంతే. అన్ని లక్షల మందికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు 40 సంవత్సరాలు వారికి ఆకాశం నుంచి మన్నా కురిపించి అన్ని ఆహార విలువలు కలిగినటువంటి మన్నా ద్వారా వారిని పోషించలేదా? దేవుడే వారిని పోషించకపోతే అందరూ చచ్చిపోదురు కదా. మీరు అనుకోవచ్చు, అరణ్యంలో వారికి దేవుడు ఇవ్వబట్టి వారికి కలిగింది, మాకు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కదా అనుకోవచ్చు. ఇప్పుడు అర్థమవుతుందా? ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలిగి తెచ్చుకోగలిగిన పరిస్థితి లేదు అని. సామర్థ్యం దేవుడు కలుగు చేయాలి. అప్పుడు అరణ్యంలో అసాధారణమైన రీతిలో మన్నా ఇచ్చిన దేవుడే ఈ రోజుల్లో కూడా భూమిలోంచి పంటను మన కోసం మొలిపించిన, అది మన దాకా చేర్చిన, మనకు ఆకలి పెట్టి ఆహారాన్ని తిని ఆరోగ్యం పొందేటట్టు ఈ జీర్ణ వ్యవస్థ ఆయన పనిచేసేటట్లు చేసిన దేవుడు కదా. అందుచేత మనం అతిశయించకూడదు అని హెచ్చరింపబడుతూ ఉన్నాం. చూడండి, ఇర్మియా 9వ అధ్యాయం 23-24 వచనాల్లో తాను ఏం రాశాడో.
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అసలు మానవ జీవితం మనం పుట్టినప్పుడు ఎంత నిస్సహాయులమో మనం స్పష్టంగా గ్రహించాలి. ఊహించండి, యూరినరీ బ్లాడర్ మీద కంట్రోల్ లేకుండా పుడతాం. పూర్తిగా నిస్సహాయులంగా మంచం మీద పరుండి ఉంటాం. ఎదిగిన తర్వాత పొగరు బట్టి మన సొంత జ్ఞానం వల్ల ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఉన్నదంతా మనం సొంతంగా ఎక్కడి నుంచో తెచ్చేసుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. మనకు కలిగి ఉన్నదంతా దేవుడు ఇచ్చిందే. కాబట్టి దేన్ని బట్టి కూడా మనం అతిశయించడానికి వీలు లేదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టుని బట్టి అతిశయింపవలనట్టు వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ కరోనా వైరస్ మనల్ని ఆనచవలసి ఉంది. దేవుడు అందుకే ఒప్పుకున్నాడు. అంతేకాదు, దేవుడు ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించినప్పుడు ఆనచడమే కాకుండా వారి హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి, వారిని శోధించడానికి, పరీక్షించడానికి అరణ్యంలో వారిని నడిపించాడు. హృదయంలో వారికి ఏముందని దేవుడు బయటపెట్టాడు అని అంటే, వారు ఇతర దేవతల పట్ల మమకారం పెంచుకున్నారు. ఐగుప్తు దేశంలో ఐగుప్తులోంచి ఇశ్రాయేలు బయటకు వచ్చారు, కానీ ఇశ్రాయేలులో నుంచి ఐగుప్తు బయటకు రాలా. ఐగుప్తులోంచి వారు బయటకు వచ్చారు, కానీ వారిలో నుంచి ఐగుప్తు బయటికి పోలా. ఆ హృదయంలో ఉండే దేవతలను ఆయన బయట పెట్టడానికి వారిని అణుస్తూ ఉన్నాడు, శోధిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా బాహ్యంగా విగ్రహాలు లేకపోవచ్చు. అందుకే హృదయం అంటున్నాడు. మన హృదయంలో దేవుని స్థానం మనం దేనికిచ్చినా అది మనం పూజించే విగ్రహమే అవుతుంది. ఈ శ్రమలో మన హృదయంలో ఉన్నది దేవుడు బయట పెడుతూ ఉన్నాడు. ఊహించండి ఒకసారి, స్పాంజ్ ఉంది, దాన్ని మీరు ఇలా పిండితే దాంట్లో ఏముందో అది బయటకు వచ్చేస్తుంది. అలాగే కష్టం, శ్రమ మన హృదయాన్ని పిండుతూ ఉంది, దాంట్లో ఉన్నది బయట పెడుతూ ఉన్నాడు దేవుడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, క్రైసిస్ రివీల్స్ క్యారెక్టర్ అని. శ్రమ, ఒక ఆపద నీ గుణాన్ని బయట పెడుతుందట. ఇలాంటి శ్రమలో, కష్టంలో దేవుడు నిన్ను అణుస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని వైపుకి తిరుగుతావా, లేకపోతే నువ్వు ప్రత్యామ్నాయాలు వెతుకుతావా? ఇది బయట పెడుతూ ఉన్నాడు దేవుడు. హృదయం, దాంట్లో నుంచే జీవధారలన్నీ బయలుదేరుతూ ఉన్నాయి. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయం నిండి ఉండి దాన్ని బట్టి కన్ను చూస్తుంది, హృదయం నిండి ఉండి దాన్ని బట్టి చెవులు వింటాయి, చేతులు పనులు చేస్తాయి, కాళ్ళు ప్రయాణం చేస్తాయి ఎక్కడికి వెళ్ళాలో. హృదయం కీలకమైంది. ఆ హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం ఇవ్వకుండా దేవునికి బదులు మనం దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది మనకు విగ్రహమే అవుతుంది. కాబట్టి బాహ్యంగా ఏం జరుగుతుంది అనేది కాదు, అంతరంగంలో ఏం జరుగుతుంది, ఏముంది అనేదే కీలకమైన అంశం. జాన్ పైపర్ అనే భక్తుడు ఒక అద్భుతమైన సత్యాన్ని ఆయన వ్రాశాడు. ఆయన అంటాడు, sin is what we do when our hearts are not satisfied with God అని. మన హృదయాలు దేవుని విషయంలో సంతృప్తి చెందనప్పుడు మనం చేసేదే పాపం అంటాడు. అంటే నీది కానిది నువ్వు ఆశించడం, నువ్వు చేయకూడని పని నువ్వు చేస్తూ దాంట్లో ఆనందించడం అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడుగా నువ్వు ఎంచట్లేదన్నమాట. నీ హృదయం దేవుళ్ళు సంతృప్తి చెందట్లా. ఆ సంతృప్తిని దేంట్లోనో దేవునికి దూరంగా వెతుకుతూ ఉన్నావు. ఇదెంత అపాయమో ఆలోచించు. అందుకే ఇర్మియా ఇలా అన్నాడు, 2వ అధ్యాయం 12-13 వచనాలు.
ఆకాశమా దీని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. అంటే తాను చెప్పబోయే మాట ఎంత భయంకరమైందంటే ఆకాశం విస్మయం చెందవలసినంత భయంకరమైన సత్యం. ఏంటి? నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇశ్రాయేల్ 2 నేరాలు చేశారంటున్నాడు. మొదటిది, జీవజలాల ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టేశారట. ఆయన స్థానంలో మరి దేన్ని ఏర్పరచుకున్నారు అంటే బద్దలైపోయే నీళ్లు నిల్వని చిన్ని చిన్ని తొట్లు తొలిపించుకున్నారు. ఇలా ఊహించండి, అందరూ ఒక చోటుకి వెళ్ళి పబ్లిక్ ట్యాప్ దగ్గర నీళ్ళు పట్టుకుంటున్నారు అనుకుందాం. అక్కడి నుంచి బకెట్స్తో లేకపోతే బిందెల్లో నీళ్లు తెచ్చుకుని వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఒక తొట్టిలో నింపుకుంటూ ఉన్నారు. అది 10 బిందెలు నీళ్ళు పడుతుందో 20 బిందులు పట్టే పెద్ద కుండి అవ్వచ్చు, తొట్టి అవ్వచ్చు. కానీ ఈ తొట్లు పగిలిపోతాయి కదా. ఒకవేళ పగలకపోయినా, పగిలి నీళ్లు మొత్తం అంతా కారిపోకపోయినా నువ్వు వాడుతూ ఉంటే అయిపోతాయి కదా. మళ్ళా ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. ఆ ట్యాప్ దగ్గర ఎవరితోనో గొడవపడి నీ ట్యాంక్ నువ్వు నింపేసుకున్నావు కాబట్టి నాకు ఇంకా ట్యాప్ అక్కర్లేదు, జీవితంలో మళ్ళా మీ దగ్గరికి వస్తే అడగండి అని ట్యాప్తో నువ్వు తెగదెంపులు తెంచుకోవడం ఎంత వివేకం. దేవుడు జీవజలాల ఓటాట, ఊటలో నీళ్లు ఉబుకుతూ ఉంటాయి. ఇవేమో జీవాన్ని ఇచ్చే జలం. అలాంటి జీవజలాల ఊట లాంటి దేవుణ్ణి, మన ఆయుష్కు, మన ప్రాణానికి, మన సకల మార్గాలకు మూలం ఆధారమైనటువంటి దేవునికి మనం దూరమై ఆయన విసర్జించి బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని తృప్తిపడ్డాం. ఆకాశం విస్మయం చెందాల్సినంత భయంకరమైన సంగతి. దేవుడు నిన్ను తృప్తిపరచకపోతే లోకంలో నిన్ను తృప్తిపరచగలిగింది ఏమీ ఉండదు. నువ్వు అనుకుంటున్నావు ఎండమావులను చూసి నీటి మడుగులని. దేవునిలో ఉండేవి నీటి మడుగులు, దేవునికి దూరంగా ఉండేవన్నీ ఎండమావులే, భ్రమే, అవాస్తవమే. చాలామంది తమ హృదయాల్లో దేవుని కంటే వేటినో ఎక్కువగా ఎంచుకుంటూ దేవుళ్ళో కాకుండా వేటిలోనో సంతృప్తిని వెతుకుతూ ఉన్నారు. అలాంటప్పుడు నువ్వేమంటున్నావు తెలుసా? దేవా, నువ్వు నాకు చాలవు, నువ్వు నన్ను సంతృప్తి పరచలేవు అంటున్నావు అన్నమాట. ఇది ఎంత అవిశ్వాసంతో కూడిన మాటో, ఇది ఎంత తిరుగుబాటుతో కూడిన మాటో ఆలోచించండి. దెబ్బలు తిని మోసపోయి మళ్ళా దేవుని దగ్గరికి రావాల్సిందే. నువ్వు దేవుని వలె నీకు నిజమైన స్థిరమైన సంతోషాన్ని ఇచ్చేది ఎవ్వరూ లేరు దేవుని మార్గాల్లో తప్ప. నువ్వు పూజించే, నువ్వు ఆశించే, నువ్వు భ్రమపడే ఏది కూడా నిన్ను సంతృప్తి పరచలేదు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఇశ్రాయేలీయులు తమ హృదయాల్లో కలిగి ఉండేటువంటి దేవతలను గూర్చి దేవుడు ఇశ్రాయేలీయులను గద్దించాడు. అంతటి ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పుము, ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకుని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకుని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలంగా నాకు అన్యులైరి కనుక నేను వారి హృదయమును లోపర్చున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయకృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనుడి. ఇశ్రాయేలులోను వారి దేశంలో నివసించు పరదేశంలోను ఎవరైనాను నన్ను అనుసరింపక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకుని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకుని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన యెహోవానగు నేనే స్వయంగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చెదను.
చూసారా, ఇక్కడ 2-3 సార్లు అంటున్నాడు మనస్సున విగ్రహములను పెట్టుకుని అని. దేవుని నమ్మామంటున్నా మనలో చాలామంది బాహ్యంగా విగ్రహాలు పెట్టుకుని పూజించకపోవచ్చు, కానీ దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని అనేకమైన వాటికి ఇస్తూ మనసులోనే విగ్రహాలను కలిగి ఉన్నాం. జాన్ క్యాల్విన్ అనే భక్తుడు ఇలా అన్నాడు, our hearts are idol factories అని. మన హృదయాలు విగ్రహాలను తయారు చేసే ఫ్యాక్టరీలు లాంటివి అని. అవును, మనం రకరకాలవి పూజిస్తున్నంత పని చేస్తూ ఉన్నాం. అందుకే 1 కొరింథీ 10:14 పౌలు రాస్తూ అన్నాడు, విగ్రహముల జోలికి పోవద్దు అని. విగ్రహాల జోలికి పోకండి అని. మళ్ళీ మనం పరీక్షించుకుందాం, మన హృదయాల విగ్రహాలు ఏమైనా ఉన్నాయా అని. దీనికి ఒక 10 ప్రశ్నలు చూద్దాం. మొదటిది, వాట్ వేక్స్ యూ అప్ అండ్ కీప్స్ యూ గోయింగ్? నిన్ను ఉదయమే మెలకుపరిచి రోజంతా నిన్ను నడిపించేది ఏంటి? దేనికోసం నువ్వు ఆసక్తితో నిద్రలేస్తూ ఉన్నావు? రెండవ ప్రశ్న, వాట్ డూ యూ వాంట్ మోస్ట్ ఇన్ లైఫ్? నీ జీవితంలో అన్నిటికంటే నువ్వు కోరేది ఏంటి ఎక్కువగా? దేన్ని కోరుతూ ఉన్నావు? మూడవది, వాట్ డూ యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్ డూయింగ్? ఏది చేయడానికి నువ్వు రోజులో ఎక్కువ శాతం సమయాన్ని గడుపుతూ ఉన్నావు? నాలుగవది, వాట్ డూ యూ టాక్ అబౌట్ మోస్ట్? నువ్వు ఎక్కువగా మాట్లాడేది దేని గురించి? అదొకవేళ నీ విగ్రహమేమో. ఐదవది, వాట్ డూ యూ థింక్ అబౌట్ మోస్ట్? నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు? ఆరవది, వాట్ గెట్స్ యూ మోస్ట్ ఎక్సైటెడ్? నీకు ఉద్వేగం తెచ్చి నిన్ను అత్యధికంగా ఆనందింపచేసేది ఏంటి? ఏడవది, వాట్ గెట్స్ యూ డౌన్ మోర్ దెన్ ఎనీథింగ్? ఏది నీకు ఎక్కువ దుఃఖం పుట్టిస్తుంది? ఏది నీకు ఎక్కువ బాధ కలిగిస్తుంది? ఏది నీకు ఎక్కువ నిరుత్సాహాన్ని కలిగిస్తుంది? ఎనిమిదవది, వాట్ మేక్స్ యువర్ డే గుడ్ అండ్ సమ్ అదర్ డే బ్యాడ్? ఎలా గడిచింది రోజంతా అంటే అబ్బాయి అస్సలు బాగాలేదు అని అంటాం కొన్ని రోజుల గురించి. ఒక్కొక్కసారి చాలా ఆనందంగా ఉంది, భలే రోజు నాకు ఈ రోజు అంతా అంటూ ఉంటాం. ఏంటి ఆ విషయం నిన్ను బాగా మంచి రోజుగా నువ్వు ఎంచడానికి కారణం? ఏది చెడ్డ రోజుగా నువ్వు ఎంచడానికి కారణం? తొమ్మిదవది, వాట్ చేంజ్ యూ వుడ్ మేక్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ పాసిబుల్? నీకు వీలైతే ఏ విషయాన్ని నువ్వు మార్పు చేయాలని నీ జీవితంలో ఆశిస్తావు? ఇక ఆఖరిగా 10వది, ఇఫ్ ఐ హ్యాడ్ డాష్ ఐడ్ బి హ్యాపీ. అది కాని ఉంటే నేను నా జీవితంలో ఆనందంగా ఉంటాను అని దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఇలాంటి లాక్డౌన్ పీరియడ్ ఇది పూర్తిగా ఎత్తివేయకముందే ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడే దేవుడు అణిచి వారి హృదయంలో బయట పెట్టినట్టు మనం అనుపబడి దీనత్వాన్ని అలవర్చుకుని మన హృదయంలో ఉన్నటువంటి ఏదైనా దేవుని స్థానాన్ని అపహరించే విగ్రహాలు లాంటివి ఏమైనా ఉన్నాయేమో స్వపరీక్ష చేసుకుందాం. ఈ సమయాన్ని జారివిడవద్దు, ఈ మంచి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. అసలు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినవండి. దాదాపు 2 నెలలకు మించి మన గృహాలకే పరిమితమై ఉన్నాం ఈ లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల. కుటుంబంగా ఒక్క పూటైనా మీరు ఉపవాసం చేశారా? చెప్పండి. ఎప్పటికప్పుడు రకరకాల వంటలు చేసుకుంటూ తినటం, సరదాగా గడపడం, టీవీ ముందు గడపడం, ఏదో ఒక ఆటలాడుకుంటూ కాలక్షేపం జరిగిపోతుందా? దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని అణుస్తూ ఉన్నాడో,
ఏ ఉద్దేశంతో మనల్ని పరీక్షకు గురి చేస్తూ ఉన్నాడో తెలుసుకోకపోవడం ఎంత అవివేకం. మనం తెలుసుకునే వరకు మనల్ని అణుస్తూనే ఉంటాడు. మనం పరీక్షించుకుని మనం సరిపడే వరకు మనల్ని ఆయన అణుస్తూనే ఉంటాడు. దేవుడు మనల్ని తండ్రి వల్ల శిక్షిస్తూ ఉన్నాడు. అదే కదా మనం చూసాం ద్వితీయోపదేశకాండంలోనే 8వ అధ్యాయంలో 5వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. తండ్రి తన కుమారుని శిక్షించినట్లు దేవుడు మనల్ని క్రమశిక్షణకు గురి చేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు అని హెచ్చరికను మరచితిరి. 8వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 7 ఆఖరులు అంటున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మీరు ఎప్పుడన్నా వేరే వాళ్ళ పిల్లలను కొట్టారా? కొట్టరు. ఎందుకంటే వారు మన పిల్లలు కాదు కాబట్టి. మన పిల్లల్ని మనం క్రమశిక్షణ చేస్తాం, వారిని గద్దిస్తాం, వారిని కొడతాం. కాబట్టి దేవుడు మనల్ని తన కుమారులం కాబట్టి ప్రేమించి ఆయన గద్దిస్తాడు, అణుస్తాడు, పరీక్షిస్తాడు, క్రమశిక్షణకు గురి చేస్తాడు, పాపులను శిక్షిస్తాడు. పనిష్మెంట్ వేరు, చేజనింగ్ డిసిప్లిన్ వేరు. దేవుడు మనల్ని డిసిప్లిన్ చేస్తాడు, క్రమశిక్షణకు గురి చేస్తాడు మెరుగుపరచడానికి. అందుకే అంటాడు 11వ వచనంలో, మరియు ప్రస్తుతం ముందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడినే కానీ సంతోషంగా కనబడదు. అయినను దాని అందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. ఒక శ్రమ, ఒక కష్టం దేవుడు ఎందుకు ఒప్పుకుంటున్నాడో తెలుసా? సో దట్ వీ విల్ సిన్ లెస్ and be conformed into the image of his son. And కుమారుని స్వరూపంలోనికి రావడానికి పాపం తగ్గుముఖం పట్టాలి అని మనల్ని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. నిజమైన రక్షింపబడిన విశ్వాసలో ఉండే ఒక నిదర్శనం ఏంటో తెలుసా? There will be a decreasing pattern of sin and increasing pattern of obedience. విధేయత పెరుగుతూ ఉంటుంది విశ్వాసలో, అవిధేయత, పాపం తగ్గుముఖం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల ద్వారా దేవుడు మనలో ఇలాంటి చర్య ఆయన సంకల్పించాడు. ఈ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మరి తిరిగి మన పనుల్లో నిమగ్నమైనప్పుడు సమృద్ధి, హాయి ఒకవేళ మనల్ని దేవుణ్ణి మర్చిపోయేటట్లు చేస్తుందేమో. ఆ రీతిగా దేవుని ఎదుట అపనమ్మకస్తులంగా, అవిధేయులంగా అయ్యేటట్లు చేస్తుందేమో ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు సైతం అరణ్యంలో 40 రోజులు ఆయన ఉపవాసంతో ఉన్నాడు. తర్వాత సాతాను చేత శోధింపబడ్డాడు. అయితే ఆయన శోధను జయించాడు. ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధింపబడినప్పుడు వాడిన వచనాలన్నీ ద్వితీయోపదేశకాండంలోనివే. ఆయన జయించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారం తాను శోధింపబడుతున్న మనకు ఆయన సహాయం చేయగల సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువుని ఆశ్రయిద్దాం. మనం తగ్గించుకొని మన హృదయాల్లో ఏ విగ్రహానికి తావు లేకుండా దేవునిలోనే మనం సంతృప్తి చెందుతూ, దేవుణ్ణే ఆరాధిస్తూ, దేవుని కోసమే నమ్మకంగా జీవిద్దాం. ఈ శ్రమ, కష్టం నేర్పించిన పాఠాలు జీవితాంతం మనకు ప్రయోజనకరంగా ఉన్నట్లు దేవుడు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మాకు మించిన పరిస్థితులు, మేము తప్పించుకోలేని పరిస్థితులు, అరణ్యం లాంటి పరిస్థితులు, అనుభవాలు మా జీవితంలో మీరు ఎందుకు ఒప్పుకున్నారో
మీ గ్రంథంలో నుంచి మాకు కొన్ని విషయాలు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని అణుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. గర్వించి నష్టపోకుండానట్లు మమ్మల్ని అణిచినందుకు మీకు స్తోత్రాలు. మేము దేన్ని బట్టి అతిశయించకుండా దీనత్వాన్ని అలవర్చుకోవడానికి కృప దయచేయండి. మీరు దీనులకు కృప ఇస్తారు, గర్విష్ఠులను మీరు ఎదిరిస్తారు కదా. దీనత్వం మాకు అలవర్చండి. అదే సమయంలో మా హృదయంలో మీకంటే మేము దేనికి సమయాన్ని ఇస్తూ ఉన్నామో, విలువనిస్తూ ఉన్నామో, ఎక్కువ మనసు పెట్టుకుంటున్నామో అవి వాటికవి మంచివే ఉండవచ్చు. అయినప్పటికీ మీ స్థానం తీసుకుంటే మాత్రం అవి విగ్రహమే. ఒక్కొక్కసారి సెల్ ఫోన్తో ఎక్కువ గడుపుతూ ఉంటాం, ఒక్కొక్కసారి బైబిల్ చదవడానికి ముందు న్యూస్ పేపర్తో ఎక్కువసేపు గడుపుతూ ఉంటాం, ఒక్కొక్కసారి మా నిద్రను ఎక్కువ ప్రేమిస్తాం, ఆహారాన్ని ఎక్కువ ప్రేమిస్తాం, మీకంటే మా పనిని ఎక్కువ విలువగా ఎంచుకుంటూ ఉంటాం. మీ సన్నిధి కంటే, మీ వాక్య ధ్యానం కంటే, ప్రార్థన కంటే మేము దేనికి విలువ ఇవ్వకుండా మిమ్మల్ని అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ఎంచుకోవడానికి సహాయం చేయండి దేవా. మేము పూజించేది మిమ్మల్ని, మేము ప్రేమించేది మిమ్మల్ని అయి ఉన్నట్లు చేయండి. ఈ సమయాల్లో మాకు నేర్పించిన పాఠాలన్నీ మా జీవితాంతం ప్రయోజనకరంగా ఉన్నట్లు మా మనసులు మీ మార్గాల్లో స్థిరపరచవలసిందని, మా హృదయం ఎందు వైపుతులు కలిగి ఉన్నట్లు మాకు ఏక మనసు, ఏక హృదయం దయచేయవలసిందని యేసునామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన బిడ్డలమైన మనకు అందరికీ తోడై ఉండి ఆయన మార్గాల్లో స్థిరపరచునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.